కుంభరాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. తప్పక శ్రమ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చేసే పనిలో ఏంటంటే బాధ్యతలు ఎక్కువవుతాయి. బాధ్యతలు ఎక్కువవుతే ఏమవుతుంది? యాంగ్జైటీకి గురి అవుతారు. యాంగ్జైటీకి గురి అవుతే కొంతవరకు హెల్త్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, వీళ్ళకి సూచన ఏంటంటే రాహు కూడా కూడనే ఉన్నారు కనుక తప్పక హెల్త్ రీత్యా కొంతవరకు జాగ్రత్త పడాలి అనేది వీళ్ళకి సూచన. అదొకటి కాకుండా 10th లార్డేమో కేతుతో పాటు ఉన్నారు. సో, తప్పక ఏంటంటే చేసే పనిలో డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభావం అంటే ఏంటంటే ఎక్కువ దబావ్ అంటాం. అంటే ఏంటంటే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. ప్రెషర్ తగ్గాలి అంటే మార్స్ ఇప్పుడేమో మళ్ళీ ఏమో కిందకి దిగుతున్నారు. ఈ మంత్ ఎండ్‌కే దిగుతున్నారు. ఆయన దిగిన తర్వాత కొంతవరకు ఊరట ఉంటుంది గానీ, బట్ ఏలినాడ్స్ అనే ప్రభావం అనేది ఇక లాస్ట్ ఘట్టంలో ఉన్నారు కదా! ఏలినాడ్స్ అని. సో, ఆయన శని కూడా రిట్రోగ్రేషన్‌కి వస్తున్నారు కనుక జూలై 13థ్ అప్పటినుంచి కొంతవరకు వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. చేసే పనిలో, డబ్బు రాబడిలో. అంటే ఏంటంటే సేవింగ్స్ అనేది చాలా తగ్గిపోతాయి. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే పర్సనల్ డెవలప్‌మెంట్ మీద ధ్యాస పెట్టాలి. అంటే ఏంటంటే ఒక జపం చేసుకోవడం గానీ, లేకపోతే కొంచెం కామ్‌గా మెడిటేషన్ చేసుకోవడం గానీ, లేకపోతే ఒక పూజ చేసుకోవడం గానీ, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా రాహు కూడానే ఉన్నారు కనుక తప్పక కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లవ్ రిలేషన్‌షిప్ కూడా అంత ఫ్రీగా ఉండదు అనేది ఇక్కడ సూచన. అంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి తప్పక అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. కానీ మంచి సూచన వీళ్ళకేంటంటే ఫారిన్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండంగా పైకొచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అంటే శ్రమకు తగిన ఫలితం అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. తప్పక బయట నుంచి పార్ట్నర్స్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా బావుంటుంది. వీళ్ళకి కూడా ఏంటంటే స్పిరిచువల్ నేచర్ గానీ, స్పిరిచువాలిటీ గానీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. సో, రెగ్యులర్‌గా టెంపుల్‌కెళ్ళడం గానీ, పూజలు చేయడం గానీ మనకు ఆల్రెడీ కనిపిస్తోందనమాట. సో, పరిహారాల విషయానికొస్తే కనుక తప్పక రాహు, కేతు పూజలు చేసుకోవడం మంచిది. నవగ్రహ స్తోత్రం కంటిన్యూయస్‌గా చదువుకోవడం అనేది మంచిదనమాట. అదొకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మినిమమ్ 54 టైమ్స్ లేకపోతే 108 టైమ్స్ చేయడం మంచిది. అలాగే ఏంటంటే నిండు బ్రాహ్మణునికి వాయనం ఇవ్వడం సాటర్డే వాయనం ఇచ్చేస్తే ఇంకా మంచిది. అంటే బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే జూపిటర్ దృష్టి కూడా ఉంది. అలాగే 2nd అండ్ 11th లార్డ్ అయ్యారాయన. సో, తప్పక ఏంటంటే వాళ్ళకి సంపద రావాలి, లేకపోతే మనం అనుకున్నది సాధించాలి అనుకుంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది ఇంకా మంచిదనమాట. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఇంకా బావుంటుంది.